బిఎల్ఓలందరికీ నమస్తే. ఈ వీడియోలో బిఎల్ఓ యాప్ ద్వారా ఎన్యూమరేషన్ ఫామ్ను ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలో తెలుసుకుందాం. జూన్ 25 నుంచి జూలై 24వ తేదీ వరకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ అమలవుతోందన్న విషయం మనందరికీ తెలిసిందే. బిఎల్ఓ యాప్లోకి లాగిన్ అయిన తర్వాత మనకు డాష్బోర్డ్ ఈ విధంగా కనిపిస్తుంది. దీనిలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే ట్యాబ్ ఉంటుంది. ఈ ట్యాబ్ ద్వారా బిఎల్ఓ ఎంటర్ కావడం జరుగుతుంది. ఆ తర్వాత లాంగ్వేజ్ సెలెక్షన్ కూడా చేసుకుంటారు. ఇక్కడ మనం గమనిస్తున్నాం బిఎల్ఓ యాప్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే ఆప్షన్ మనకి ఇక్కడ కనబడుతోంది. ఈ ట్యాబ్ ద్వారా మనం ముందుకు వెళ్తాం. బిఎల్ఓ యాప్ ద్వారా బిఎల్ఓ చేయాల్సినటువంటి పనులను ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఇక్కడ 2 విధాలుగా మనం విభజించడం జరిగింది. ప్రీ డ్రాఫ్ట్ యాక్టివిటీస్, అదేవిధంగా పోస్ట్ డ్రాఫ్ట్ యాక్టివిటీస్. ప్రీ డ్రాఫ్ట్ యాక్టివిటీస్ అంటే డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ వచ్చే కంటే ముందు చేయవలసినటువంటి పనులు. అదేవిధంగా పోస్ట్ డ్రాఫ్ట్ యాక్టివిటీస్ అంటే డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ వచ్చిన తర్వాత బిఎల్ఓగా మనం చేయాల్సినటువంటి విధులను మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఈఎఫ్ డాష్బోర్డ్లోకి వెళ్ళినట్లయితే ఎన్ని ఎన్యూమరేషన్ ఫామ్స్ను డిస్ట్రిబ్యూట్ చేశారు, ఎన్ని ఎన్యూమరేషన్ ఫామ్స్ను డిజిటలైజ్ చేశారు అనే ఒక స్టాటిస్టికల్ డాటా మనకి ఇక్కడ తెలుస్తుంది. బిఎల్ఓ ద్వారా ఎన్ని ఎన్యూమరేషన్ ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేయబడ్డాయి, ఇంకా ఎన్ని ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంది, అందులో ఎన్నింటిని అన్కలెక్టబుల్గా మార్క్ చేశారో ఇక్కడ మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఈ డిజిటలైజేషన్ చేసే సమయంలో ఎన్నింటిని వెరిఫై చేశారు బిఎల్ఓ గారు, అదేవిధంగా ఇంకా ఎన్నింటిని డిజిటలైజ్ చేయాల్సి ఉంటుంది అనే విషయం మనకు తెలుస్తుంది. కొంతమంది ఎలక్టర్స్ ఆన్లైన్లో కూడా అప్లై చేసుకుంటారు. ఇలా అప్లై చేసుకున్న వాటిలో బిఎల్ఓ ఎన్నింటిని వ్యాలిడేట్ చేశారు, ఇంకా ఎన్నింటిని వెరిఫై చేయాల్సి ఉంది అనే డాటా కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ప్రీ డ్రాఫ్ట్ యాక్టివిటీస్లో భాగంగా బిఎల్ఓ ప్రతి ఇంటిని, తన పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఇంటిని కూడా సందర్శిస్తాడు. ఈ సందర్శన సమయంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా అందజేయబడుతున్నటువంటి ఎన్యూమరేషన్ ఫామ్స్ను ఆ ఇంటిలో ఉన్నటువంటి ప్రతి ఎలక్టర్కు కూడా అందజేస్తాడు. ఇలా అందజేసే సమయంలో ఎన్యూమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూషన్ ట్రాకర్ ద్వారా దాన్ని డిజిటలైజ్ చేస్తాడు. ఎన్యూమరేషన్ ఫామ్లో ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా లేదా సెర్చ్ ఆప్షన్లోకి వెళ్ళేసి వార్డ్ నెంబర్, ఎలక్టర్ నేమ్ లేదా ఎపికార్డ్ నెంబర్ను అందజేయడం ద్వారా ఆ ఓటర్ యొక్క వివరాలను ఇక్కడ తెలుసుకోవచ్చు. అదేవిధంగా కింద ఉన్నటువంటి ఈఎఫ్ డిస్ట్రిబ్యూటెడ్ అనే ఆప్షన్ను క్లిక్ చేసినట్లయితే ఆ ఓటర్కు ఎన్యూమరేషన్ ఫామ్ను అందజేసినట్టుగా రికార్డ్ అవుతుంది. ఇలా ప్రతి ఇంటిని సందర్శించేటువంటి సమయంలో బిఎల్ఓ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రధాన విషయం ఏంటంటే లాక్ చేయబడి ఉన్న ఇండ్లు, అదేవిధంగా పర్మనెంట్గా షిఫ్ట్ అయినటువంటి ఇండ్లను సందర్శించేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పినటువంటి నిబంధనల ప్రకారము కనీసం 3 సార్లు ఇలాంటి ఇండ్లను సందర్శించమని చెప్పారు. అంటే అక్కడ ఉన్నటువంటి ఓటర్లతో బిఎల్ఓ కాంటాక్ట్ అయ్యే విధంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత బిఎల్ఓకు ఉంటుంది. వారి ఎన్యూమరేషన్ ఫామ్స్ను వారికి అందజేసే విధంగా బిఎల్ఓ ఇక్కడ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇందులో భాగంగా బిఎల్ఏల యొక్క సహాయాన్ని కూడా తీసుకోవాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకు సూచిస్తుంది. మరో వీడియోలో ఎన్యూమరేషన్ ఫామ్స్ను ఎలా డిజిటలైజ్ చేయాలో తెలుసుకుందాం. ధన్యవాదాలు.